ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ అన్నారు. పోలియోపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి చిన్నపిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుపతి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక సిమ్స్ ఆసుపత్రి కూడల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 23 వరకు 3 రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించడం వల్ల వారు భవిష్యత్తులో పోలియో వ్యాధి బారిన పడకుండా అంగవైకల్యం రాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పోలియోపై అవగాహన కలిగి ఉండాలని 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు సకాలంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ డిఎంహెచ్ ఆఫీస్ అయిపోయింది ఇప్పుడు ప్రోగ్రాము. సరే ఆడే ఉండి ఆడ నుంచి వచ్చేస్తున్నా. పిల్లలందరికీ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ జ్వరము అనారోగ్యం ఉన్నా మీరు పోరా పోలియోను నిర్మూలిద్దాం. పోలియో చుక్కలు వేద్దాం. ఇక్కడ డిఎంహెచ్ ఆఫీస్నా పోవాలదా బయలుదేరుతున్నా. మీ పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి. జ్వరం ఓకే వచ్చండి, మీరు మధ్యలోకి రండి.